ప్రజా పోరాటాలతోనే పార్టీ బలోపేతం. రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ప్రజా పోరాటాలతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, ముఖ్యంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని కోరారు. దోపిడీకి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతున్నది సిపిఎం పార్టీ అని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీలో ఉండకపోవడం సరైనది కాదని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించాలని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమాలు చేసి జిల్లాను ముందు భాగాన ఉంచుతామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సిపిఎం సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సానుకూలంగా వివరించేటటువంటి వైఖరి మోడీ కొనసాగిస్తుంది. మా దేశం ఎవరికి ఏం ప్రయోజనాల కోసం ఉండాలో మేము నిర్ణయించుకుంటాం, మీరెవరు అని పాకిస్తాన్ని హెచ్చరించినట్టుగానో, ఇంకోదాన్ని హెచ్చరించినట్టుగానో అమెరికా అధ్యక్షుని ఎందుకు హెచ్చరించడం లేదు? మనం ఎవరితో ఆయన కొనుగోలు చేయాలా, ఏది మన దేశ ప్రయోజనాలు ఏమి అనేటటువంటి మనం నిర్దేశించుకోవాలి కదా. అమెరికా నిర్దేశిస్తే వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేటట్టుగా మనం ఆయిల్ కొనుగోలు వాళ్ళ దగ్గర చేస్తే దేశానికి నష్టం. అయినా అటువంటి జరిగినాలు కూడా మోడీ స్పందించడం. ప్రపంచ దేశాలంతా కూడా ఖండించినాయి వెనుజులా అధ్యక్షుడిని ఆరోగ్యం చేయడం అని. మోడీ అమెరికాని ఖండించడం లేదు, అమెరికా చర్యని ఖండించడం లేదు. ఈ దేశం, భారతదేశం 200 సంవత్సరాలకు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నటువంటి దేశం. సామ్రాజ్యవాదుల చేతుల్లో ఈ దేశం అంతా కూడా తీవ్రమైన నష్టం జరిగింది, దోపిడీ గురైంది. వాటికి వ్యతిరేకంగా అనేక బలిదానాలు చేస్తే తప్ప మనకు దేశ స్వాతంత్రం రాలేదు. అంటే సామ్రాజ్యవాదం యొక్క దాడి ఎలాంటి ప్రమాదకరంగా ఉంటుందో తెలిసిన దేశం, మనం అనుభవించిన దేశం, త్యాగాలు చేసిన దేశం. అలాంటి దేశం, ఏ దేశం మీద ఏ సామ్రాజ్యవాద దేశమైనా దాడి చేస్తే దాన్ని వ్యతిరేకించాలా, ఖండించాలా. ఎందుకంటే ఆ బాధ ఏంటో, ఆ కష్టం ఏంటో, నష్టం ఏంటో తెలిసిన వాళ్ళు. కానీ మోడీ ఖండించకపోవడం అంటే సామ్రాజ్యవాదానికి మోకరిల్లడమే, వాళ్ళకి ఏజెంట్గా పనిచేయడమే. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దేశానికి ఇది అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించాలా. వెనుజులా అధ్యక్షుడి మీద జరిగినటువంటి దాడి కానీ, వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాన్ని ఖండించి వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి. అట్లాగే అమెరికా మన దేశం మీద పెట్టుకున్నటువంటి ఆంక్షలు, టారిఫ్లతో బెదిరించేటటువంటి దాన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటించాలని, వ్యతిరేకించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అట్లాగే రెండవది ఉపాధి హామీ చట్టానికి సంబంధించింది. దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంతకుముందున్న ఉపాధి హామీ చట్టం ప్రకారం దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఖర్చు పెట్టేటటువంటి ఉపాధి కోసం ఖర్చు పెట్టిన నిధుల్లో 90% కేంద్రం భరించాలా, 10% రాష్ట్రాలు భరించాలని గత చట్టం ఉంది. ఇప్పుడేమో 60% మేము భరిస్తాం, 40% మీరే భరించాలి రాష్ట్రాలు అంటుంది. 10% అంటే కూడా ఖర్చు పెట్టని రాష్ట్రాలు ఉన్నాయి, వెనకబడ్డ రాష్ట్రాలు, పేద రాష్ట్రాలు. ఇప్పుడు 40% రాష్ట్రాలే భరించండి అంటే ఈ పథకమే మూలపడుతుంది, దీనికి నిధులే రావు. 100% కేంద్రమే భరించాలని ఏర్పడ్డది చట్టం ముందు. వామపక్షాల యొక్క ప్రోత్సాహంతో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 100% పేదవాళ్లకు, కూలీలకు పని కల్పించాలని చెప్పి చట్టం వచ్చింది. తర్వాత 90% భరిస్తామని, ఇప్పుడేమో 60% అని చెప్పి దాని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు పాల్గొంటున్నారు. అట్లాగే మహాత్మా గాంధీ పేరును జరిగించి జీ అనేటటువంటి పేరును పెట్టి రాముడికి, మహాత్మా గాంధీకి పోటీ పెడుతున్నారు. ఆ పేరుతో మహాత్మా గాంధీ ఈ దేశంలో మత సామరస్యం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి అవమానించేటటువంటి పద్ధతి. ఆనాడు ఆర్ఎస్ఎస్ ఆ గాంధీని హత్య చేసింది.
మరో రెండోసారి మళ్ళీ ఆర్ఎస్ఎస్ అనుకూలంగా ఉండే బీజేపీ ఆయన మరో రెండోసారి హత్య చేస్తారు. అండ్ ఆయన పేరు లేకుండా చేయాలనుకుంటుంది దేశ ప్రజలు. ఆర్ఎస్ఎస్ను ముందుకు రావాలి, గాడ్సే పేరే పెట్టేవాళ్ళు కానీ అది ప్రజలు ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు రామ్జీ పేరు పెడుతున్నారు. ఈ చర్యలు కూడా సుప్రీం పార్టీ వ్యతిరేకిస్తుంది. గత చట్టాన్ని కొనసాగించాలి. వాస్తవానికి ఉపాధి హామీకి సంబంధించినటువంటి 10 దినాలు 200 రోజులు పెంచాలా, కూలి 307 నుంచి 600కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఇవన్నిటికి వ్యతిరేకంగా నిధులకు కోత పెడుతున్నారు. గతంలో 1,30,000 కోట్లు ఖర్చు పెట్టేది, ఇప్పుడు 60,000 కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదు కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలు పని కోసం ఉండరు. డబ్బులు లేక, పని కల్పించలేక, పూట గడవక ఇబ్బందులకు పాలవుతుంది. సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎదురవుతున్నటువంటి ప్రధానమైన సమస్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకు అమలు చేస్తుందో అనేటువంటి విషయాలు చర్చకు రావాల్సినటువంటి అవసరం. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి సమస్య పైన అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మనకు రావాల్సినటువంటి నీళ్లు రాబట్టడంలో వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు, ప్రాజెక్టుల విషయంలో కూడా అన్యాయం చేస్తుందని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రాజెక్టుల విషయంలో చాలా అన్యాయం చేశారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు, తక్కువ ప్రయోజనం పొందడం జరిగింది, అవినీతి అక్రమాలు జరిగినాయి, ఏ కాదు వాళ్ళే నష్టం చేశారు అని చెప్పేసి అధికార పక్షం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కృష్ణా జలాల విషయంలో కానీ, గోదావరి జలాల విషయంలో కానీ, ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు మీరు చెప్పేటువంటి దాన్ని ప్రజలు ఏదనంటే గందరగోళ పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు వాస్తవం ఏంటో అర్థం కావట్లేదు. వీటిపైన ఒక శ్వేతపత్రం అనేది ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఏం చేశారు, ఎక్కడ ఎంత ప్రయోజనం, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇంకా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఏంటి, ఎప్పుడో పూర్తి చేస్తారనేటువంటి విషయాలపైన ఒక శ్వేతపత్రం అనేది విడుదల చేయాలి. తర్వాత ఇప్పుడు అనేటువంటి పేరుతో కూడా భూముల విషయంలో ప్రజలకు అనేక అపోహల అనుమానాలు ఉన్నాయి. వీరి విషయంలో కూడా ప్రజలకు సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరం. అదేవిధంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార పక్షం చాలా ఉత్సాహంగా శాసనసభ ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం కూడా, ప్రధాన ప్రతిపక్షం తప్పనిసరిగా శాసనసభలో ఉండాలి. అధికార పక్షము కావాలని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టినా లేకపోతే ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ప్రధాన ప్రతిపక్షం అక్కడనే ఉండి మేము ప్రజల సమస్యలు మాట్లాడేదాకా మాకు అవకాశం ఇవ్వండి, మాకు బయట ఇవ్వండి అని అక్కడ ఉండిపోతాడాలి తప్ప మాకు బయట ఇవ్వడం లేదు, మాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి శాసనసభని బైకాట్ చేసి బయట ఉండటం అనేది అది ప్రధాన ప్రతిపక్షానికి తగిన పని కాదు. కాబట్టి అధికార పక్షం శాసనసభని ఉన్నతంగా బాధ్యతగా నడిపించాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా కష్టపడి శాసనసభలో పాల్గొనాలి, అందరూ హాజరు కావాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఏమంటే ప్రభుత్వం చేసే తప్పులు ఏమంటే నిలదీసి అడగాలి. ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకని శాసనసభ సమావేశం అంటే అది ప్రజల డబ్బు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నడిపించేటువంటి సభ, ప్రజలకు ఉపయోగపడేటువంటి సభ. తమ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నడిపిస్తామంటే తర్వాత ప్రజల మొత్తం చేస్తామంటే సమాజం అనుకోదు. కాబట్టి ఏంటంటే బాధ్యతగా అధికార పక్షమైన ప్రధాన ప్రతిపక్షమైన వ్యవహరించాలని చెప్పేసి ప్రజల సమస్యలపైన సభలో చర్చ జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా నడిపించాలని అధికార పక్షానికి, ప్రతిపక్షానికి సరైనటువంటి బాధ్యతగా ఈ పాత్ర ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతాంగానికి యూరియా అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. జిల్లా వ్యవసాయాధికారులు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, రైతులందరినీ యాప్ ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులకు చాలా యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఆటంకాలు ఉన్నాయి. వాళ్ళు బుక్ చేసుకోలేనటువంటి పరిస్థితి రైతాంగంలో ఉన్నారు. యాప్ను ఎత్తివేసి మీరు ఏదైతే మా దుకాణాల ద్వారా, షాపుల ద్వారా, సొసైటీల ద్వారా అందిస్తున్నటువంటి యూరియాను రైతులకు యుద్ధప్రాతిపదికంగా అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వం ఆ రకంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చేపట్టబోయే సంక్షేమ పథకాలు కూడా పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాకు. ఎక్కడ కూడా సంక్షేమం మీద పట్టుబట్టడం కానీ, తీసుకురావడంలో డబ్బు తీసుకురావడంలో కానీ వైఫల్యం ఉంది. ఈరోజు పార్టీ కార్యక్రమాల కోసం రావడం తప్ప జిల్లా అభివృద్ధి విషయంలో నిధులు తీసుకురావాల్సింది ఎస్ఎల్బీసీ కోసం మాట్లాడుతున్నా అది ఇంకా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తయ్యే పరిస్థితి కనబడలేదు. మిగిలిన నక్కలగడ్డ కావచ్చు, లేకపోతే ఢిల్లీ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇప్పటికే రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి చేసిన వాటికి డబ్బు తీసుకురావడంలో కావచ్చు, ఖర్చు పెట్టడంలో కావచ్చు, ఇవి కూడా సమీక్షలు జరగడం లేదు. వాటిని ఇంకా సకాలంలో డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఆ రకంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, లేదా ఇతర శాఖల అధికారులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఈరోజు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అసలు మినిమం ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాలు జరుగుతున్నా, ప్రజా సంఘాలు పోరాడుతున్నా, ప్రజలు అడుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం కేవలం అధికార పార్టీకి భజన చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. మేము హెచ్చరిస్తున్నాం. ఇదా రకంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులు కూడా నిష్పాక్షితంగా వ్యవహరించాలి కదా. మీరు ఎవరైతే నిజమైన లబ్ధిదారులో, ఎవరైనా ప్రజలకు అర్హులు ఉన్నారో వాళ్ళకు కదా మీరు మధ్యవర్తితో ఉండాల్సింది, వాళ్ళకు కదా న్యాయం చేయాల్సింది. అటువంటివి కూడా మానేసుకొని అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి మాటల్లో మేము వింటామంటే కుదరదు. ప్రశ్నిస్తాం. ప్రజా ఉద్యమాలు ముందుకు వస్తే అడుగుతాం. మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఆ వైపున చర్యలు తీసుకోకపోతే మాత్రం సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం.